హలో అండి. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ చూస్తున్నారు కదా, బాలామృతం పిండితో ఇలాగా చక్కగా కుడుములు చేశాను. ఈ కుడుములు అయితే టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే 3 కప్పులు బాలామృతం పిండి తీసుకున్నాను. 3 కప్పులు తీసుకున్నానండి. ఇప్పుడు దాంతో 1 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను. అలాగే బెల్లం, ఈ బెల్లాన్ని 2 కప్పులు తీసుకున్నాను. తీసుకొని వీటన్నిటిని మిల్క్ పోసుకొని కలుపుకోవాలి. ఇలాగా మొత్తాన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ పిండిని కలుపుకోవడంలోనే ఉంది అంతా. దీన్నంతా చాలా మెత్తగా కలిపేసుకోవాలి. బెల్లం, కొబ్బరి మొత్తం మిక్స్ అయిపోవాలండి. అలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలన్నా కలపండి. అప్పుడే పిండి మొత్తం సాఫ్ట్ అయిపోతుంది, కుడుములు బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిల్క్ అవసరమైతే మిల్క్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకొని దీన్ని కుడుముల కింద ఒత్తేసుకోవడమే. నా దగ్గర అయితే కుడుములు ఒత్తుకునేది లేదు, అందుకని చేత్తోనే చేసేసుకుంటున్నాను. మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే చేసుకోండి. ఇప్పుడు ఇలాగా అన్నీ ఒకటొకటి ఇలాగా సర్దేసుకుంటే అంతేనండి. నా దగ్గర అయితే ఇడ్లీ పాత్ర ఉంది. ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నాను. ఈ ఇడ్లీ పాత్రలో మొత్తాన్ని పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని. 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కుడుములు అయితే రెడీ అయిపోతాయండి. ఈ కుడుముల్ని చాలా ఇష్టంగా తింటారండి. మీ ఇంట్లో ఎవరున్నా సరే అందరికీ నచ్చుతాయి. మీరు